ఈ న్యూస్ గైస్, మెడిసిన్ చదవడానికి వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్పై కజకిస్తాన్లో చాలామంది దాడులు చేస్తున్నారు. దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళని కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, రోడ్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇండోస్లోనే వాళ్ళ తల దాచుకునే పరిస్థితి అయిపోయింది. దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇండియన్స్ లాగే ఉన్నారని పాకిస్తాన్ వాళ్ళని, బంగ్లాదేశ్ వాళ్ళని, నేపాల్ వాళ్ళని కూడా చావు దెబ్బలు కొడుతున్నారు. కాలేజ్ ఇది దాని ఎందుకు కూడా లేదు వచ్చిందో మ్యామ్ అసలు అసలు. ఎవరికి తెలియదు. బయటికి Armenian రావట్లేదు government అసలు should take కంప్లీట్ గా action మీరు against this violence. అసలు కంప్లీట్ బయటికి రావట్లేదు మ్యామ్. మరి మీరు అక్కడ కాప్స్ ఉంటారు కదా, అదే పోలీసు ఉంటారు కదా, మరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదా? మ్యామ్ ఇన్ఫార్మ్ చేశాను మ్యామ్, అంతా అయింది, అయినా ఏం రెస్పాండ్ లేదు మ్యామ్. అంటే ఏదన్నా పర్టికులర్ రీజన్ తో, ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్ళారు మీరు అసలు కిర్గిస్తాన్కి? ఇప్పుడు 5 years అవుతుంది మ్యామ్ వచ్చినాము. మరి 5 years లో ఎప్పుడు ఇలా జరగలేదు కదా? ఎప్పుడు ఇట్లా జరగలేదు మ్యామ్. 2019 వచ్చినాం మ్యామ్. వీళ్ళు పర్టికులర్ టార్గెట్ చేస్తారు మ్యామ్ ఇండియన్స్ ని, చాలా ఇండియన్స్ అయినా పాకిస్తాన్ స్టూడెంట్స్ అయినా టార్గెట్ చేస్తారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. పోలీసులు ఏమంటున్నారు చెప్తే? మీ మిస్టేకే, మీ ఫాల్టే, మీ కేర్ఫుల్ ఉండాలని చెప్పేసి ఇంకా మా పైన ఎలిగేషన్స్ చేస్తారు. మా నుంచి సారీ చెప్పించుకుంటారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని వాళ్ళు రెక్టిఫై చేయట్లేదు మ్యామ్. అసలు అకారణంగా ఏ కారణము లేకుండా మీకు అసలు సంబంధం లేకుండా వచ్చి కొట్టేస్తున్నారా? అంతే, అంటే బయట కనిపిస్తే మాత్రం అదే బయట కనిపిస్తేనే. పోలీసు వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేరు, అసలు ఏం లేదు. ఎంతమంది ఉంటారు మన తెలుగు వాళ్ళు? ముఖ్యంగా అంటే ఇండియన్స్ చాలా మంది ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? మన తెలుగు వాళ్ళు నియర్లీ ఒక 1000 మంది పైన ఉంటున్నారు. 1000 మంది పైనే ఉన్నారు. ఇండియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారేమో. ఇండియన్స్ ఉంటున్నారు.